బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. ఎలిమినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తొలి వారంలో ఊహించని ట్విస్ట్ అయితే కనిపిస్తుంది మనకి. డేంజర్ జోన్లో టాప్ సెలబ్రిటీ అయితే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని మలుపులు జరుగుతున్నాయి. ఈసారి సీజన్లో కామనర్స్ సెలబ్రిటీలు సపరేట్గా చేశారు. ఇప్పటికే హౌస్లో 5 సామాన్యులు 9 మంది సెలబ్రిటీలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా సామాన్యులను ఓనర్లుగా, సెలబ్రిటీలను టెనెంట్స్గా డివైడ్ చేశారు నాగ్. ఇక మొదటి రోజు నుంచి 2 టీమ్స్ మధ్య గేమ్ మంచి రసవత్తంగా సాగుతోంది. కాగా ఈ రోజుతో ఈ వారం పూర్తి కానుంది. దాంతో హౌస్లో నుంచి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకులంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈసారి మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంది. కాగా ఈ వారం నామినేట్ అయిన వారికి ఓటింగ్స్ మాత్రం ఊహించని విధంగా వస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ 9 సీజన్ చదరంగం కాదు రణరంగమే అన్నట్లుగా గేమ్ రసవత్తంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా రచ్చరచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. ఇప్పటికే సీజన్ 9 ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ పూర్తవగా ఎవరు ఊహించని విధంగా సంజన బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కెప్టెన్ గా నిలిచింది. ఇక కెప్టెన్ ఎవరో తేలిపోయిన తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురుచూసే మరో ఘట్టం ఎలిమినేషన్. మొదటి వారం మొత్తం 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళలో ఇంటి నుంచి బయటకు వెళ్లబోయే మొదటి కంటెస్టెంట్ ఎవరనే దానిపై నెట్టింట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఈ వారం ఓటింగ్ లో టాప్ ఎవరు, డేంజర్ జోన్ లో ఉన్నదెవరో ఇక్కడ తెలుసుకుందాం. ఈ వారం సంజన కామనర్స్ ఏకాభిప్రాయంతో నేరుగా నామినేట్ అవగా మిగతా 8 మంది కంటెస్టెంట్లు సుమన్ శెట్టి, రీతు చౌదరి, ఇమాన్యుయల్, తనూజ, శ్రేష్ఠి వర్మ, రాము రాథోడ్, డిమోల్ పవన్, ఫ్లోరా షైనీ నామినేషన్ ప్రక్రియలో ఇతర కంటెస్టెంట్ల ద్వారా నామినేట్ చేయబడ్డారు. వీరిలో సీరియల్ నటి తనుజాకు భారీ ఓటింగ్ పడుతోంది. ఈమెకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమ్ ఉండడంతో పాటు హౌస్ లో గేమ్ కూడా బాగానే ఆడుతుంది. టాస్క్ లో పాల్గొనడం, పనులు చేయడం, ప్రతి ఆర్గ్యుమెంట్ లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా ఏదో ఒక రకంగా కంటెంట్ ఇస్తూనే ఉంది. దీంతో తనుజాకు గట్టిగానే ఓటింగ్ పడుతోంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఎవరు ఊహించని కంటెస్టెంట్ సుమన్ శెట్టికి ఓట్లు పడుతున్నాయి. ఈయన హౌస్ లో అసలు యాక్టివ్ గా లేకపోయినా ఉన్నంతలో జనాలకు జెన్యూన్ గా కనిపిస్తున్నారు. అందుకే ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్ లో సంజనకు ఓట్లు పడుతున్నాయి. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతుందని ఊహించిన సంజన ఒక్కసారిగా చక్రం తిప్పింది. తన ఆట తీరును బిగ్ బాస్ గేమ్ చేంజర్ గా మారింది. హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. సంజన ర్యాక్స్ అనేలా చేసింది. ఈ దెబ్బతో సంజన ఓట్స్ బ్యాంక్ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో ఫస్ట్ వీక్ సంజన ఎలిమినేట్ అవ్వడానికి నో ఛాన్స్. ఇక ఫోర్త్ ప్లేస్ లో డిమోన్ పవన్, ఆ తర్వాత రీతు చౌదరి, ఇమాన్యుయల్ కి ఓట్లు పడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఆన్లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం ఫ్లోరా షైనీ, శ్రేష్ఠి వర్మ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి అందరికంటే చాలా లీస్ట్ ఓటింగ్ పడుతోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళ గేమ్ కూడా అలాగే ఉంది. శ్రేష్ఠి, ఫ్లోరా కంటెంట్ కాదు కదా, కనీసం మాట్లాడినట్లు కూడా కనిపించడం లేదు ప్రేక్షకులకు. ఆ గుడ్డు గొడవలో సంజనాను సిగ్గులేదా అని అనడం తప్ప శ్రేష్ఠి కంటెంట్ పెద్దగా ఏమీ లేదు. దీంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.